అందరికీ నమస్తే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అయితే ఈ హ్యాపీ వ్యాలంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14th రోజు మా నాన్న చనిపోయిన రోజు కూడా. ఇదేంది హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తుంది అని అంటే, ప్రేమ అనేది ప్రేమికులకి అట్లానే కాదు కదా, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, తల్లిదండ్రుల పట్ల, మన పిల్లల పట్ల అంతా కూడా ప్రేమనే కదా. సో వ్యాలంటైన్స్ డే అది ఎవరి కల్చర్ అయితే ఏముంది, ఈరోజు మాత్రం మా నాన్నని గుర్తు చేసుకుంటూ మీకు ఒక చిన్న మెసేజ్ అయితే చెప్పదలుచుకున్నాను. ఇదివరకు మీరు వినే ఉంటారు అందరూ, బట్ ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనేసి ఇంకొకసారి గుర్తు చేస్తే బెస్టే కదా. సో నార్మల్గా మనం ఏంటంటే అన్ని గ్రాంటెడ్గా తీసుకుంటాం. మెయిన్గా లవ్డ్ వన్స్, మనకి బాగా ఇష్టమైన వాళ్ళు, మన పిల్లలు కానీ, మన తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని మనోలే కదా ఏమనుకుంటారని చెప్పేసి ఒక మాట గబుక్కున అనడం, ఏదైనా అంటే కూడా చాలా మనసు మీదకి తీసుకోవడము, ఏదైనా చెప్పే సందర్భంలో అస్సలు చెప్పకపోవడము, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పే సందర్భం కూడా ఒకటి సందర్భం కావాలన్నట్టుగా బిహేవ్ చేయడం, అది మనం చేసే చర్యల బట్టి కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. సో మొత్తానికైతే ఇవాళ మా నాన్న చనిపోయిన రోజు. సో ప్రతి సంవత్సరము వ్యాలంటైన్స్ డే రావడము, నేను మా నాన్నని గుర్తు చేసుకోవడము, అంటే మిగతా టైం గుర్తు చేయమని కాదు, పర్టికులర్ ఈ రోజు ఇంకెక్కువ పెయిన్ అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి ఏంటంటే మా నాన్న ఉంటే బాగుండు కదా, మేము ఇంత పెద్దగా అయ్యాము, స్టిల్ అన్నీ కూడా మిస్ అవుతాం, అన్ని మెమరీస్ అన్నీ కూడా మిస్ అయినట్టే కదా. సో ఎవరైనా కూడా అమ్మ నాన్నల పట్ల ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కసారైనా ఫోన్ చేసేసి అమ్మ తిన్నావా లేదా, ఎలా ఉన్నావు అనే విషయంలో మాత్రం అస్సలు అజాగ్రత్తగా ఉండకండి. యూ నెవర్ నో కదా, ఎవరికైతే ఆ పెయిన్ తెలుస్తుంటే మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. నాన్న లేకపోయినా, అమ్మ నాన్న లేకపోయిన వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఎప్పటికీ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. సో దయచేసి ఎప్పుడు కూడా మన వాళ్ళని గ్రాంటెడ్ తీసుకోవద్దు. అది మన పిల్లలైనా, మన అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా అన్నీ పోనీలే సరే ఏముందిలే అనేసి. ఎందుకంటే మన తప్పులు ఒప్పులు అన్నీ ఓన్ చేసుకునేది వీలే. మామూలుగా ప్రేమికులు అంటే అమ్మాయి అబ్బాయిని లవ్ చేయడం, అమ్మాయి అబ్బాయిని లవ్ చేయడం, అవన్నీ మామూలుగా విడిపోతారు, కలుస్తారు, అదంతా లైఫ్ లాంగ్ ఉన్నా లేకపోయినా ఇంకా ఆ చిన్న చిన్న వాటికి సూసైడ్లు చేసుకోవడము, ప్రేమ విఫలమైందనేసి అంత ఎందుకమ్మా. ఉన్న చిన్న లైఫ్లో ఎవరు మనకి కావాల్సిన వాళ్ళు అనేది ఒకసారి ఉన్న తర్వాత వాళ్ళతోటి ఎప్పటికీ కూడా చాలా ప్రేమగా లైఫ్ లాంగ్ ఉంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తూ థ్యాంక్ యూ.